దేశవ్యాప్తంగా 102 లోక్సభ నియోజకవర్గాల్లో నేటి నుంచి తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓట్లు వేయనున్నారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తుంది. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. అలానే దాదాపుగా 16,63,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అదేవిధంగా సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలిదశ పోలింగ్ లో కొంతమంది ప్రముఖులు బరిలో ఉన్నారు. మొత్తం 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు. నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, త్రిపుర వెస్ట్ మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీ చేస్తున్నారు. ఇక చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తమిళిసై సౌందరరాజన్ బరిలో ఉన్నారు. శివగంగా నియోజకవర్గం నుంచి కార్తీ చిదంబరం, కోయంబత్తూరు నుంచి కె అన్నమలై, సెంట్రల్ చెన్నై బరిలో దయానిధి మారన్ పోటీ చేస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం తొలి విడత జరిగే పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు 374 ఇంటర్ స్టేట్, 162 ఇంటర్నేషనల్ బోర్డర్ చెక్ పోస్టుల్లో మద్యం, మాదక ద్రవ్యాల తరలింపుపై నిఘా ఏర్పాటు చేశారు. సముద్ర, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 85 ఏళ్లు పైబడిన 14.14 లక్షల మందికి 13.89 లక్షల మంది వైకల్యంతో బాధపడుతున్న ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించామన్నారు.